గడ్డిగాడని ఇంకా అత్తలేడు, నాకేమో అర్జెంట్ వస్తుంది. నమస్తే లక్కీ అన్న, మంచిదేనా? మంచిదేనా అంటే గట్లనే బతుకుతానమన్నా, ఎండిపోయిన చెరువులో చేపకు బతికినట్టు. నీకేమైంది లక్కీ? పొద్దులా తింటాను, పొద్దుగా అలా పోతాను, ఇంకా నీకేమైంది? నీకేం తెలుసా అన్న, చెప్పుకుంటూ అయితే నాలుగే చేయదక్కుతుంది, అన్ని ఉన్నాయి నా బాధలు. అబ్బా నీకు సీతకున్న కష్టం ఉన్నట్టున్నది కదరా. సరే గాని డబ్బా పట్టుకొని గీరేం చేస్తాను రా, లోపల ఉన్నాడు పోదాం పోదాం అంటలేడా? లోపల తన్ను కత్తానన్నా, లడ్డుగాడు ఆగిన వాళ్ళు ఆయన. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఎందుకురా లడ్డే రాకపోతే నీకు రానంటారా? అట్లా కాదన్నా, తినేటప్పుడు ఇద్దరం తిన్నాం, పోయేటప్పుడు ఇద్దరం పోవద్దా? అబ్బాబ్బా మీ దోస్తానికి గమ్మతే ఉన్నది రో. మరి ఏమనుకుంటాను? అగో లడ్డు ఎవడు వచ్చిండ మాటలనే. అరే లడ్డు ముఖంగా అయినట్టున్నా, ఛాయ్ తాగిన వారా? ఇంకేడన్నా ఛాయలు అప్పాలనేట వచ్చిన, మనం పోయి వచ్చే వరకు అంతే, వచ్చిన వాళ్ళు ఇంట షేక్ 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 ఆడిస్తాను రా. అబ్బా నీ ప్లాన్ గమ్మతే ఉన్నది రో, నేను కూడా రేపు ఉండి అట్లనే చెప్తా. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. లక్కయ్య ఇప్పటికైనా పోదామా, ఇంకా నచ్చేది ఉన్నదా? ఇంకెవరు రాడన్నా, పోయాంపా. అరే కూర్చోపోలరా. అబ్బబ్బబ్బబ్బా ఏం ప్రశాంతంగా ఉందిరా. అర్నన్నా 1000 కోట్లు ఇచ్చిన మనిషేనే ఈ సుఖం దొరకదే, నువ్వేమన్నాను? అన్నా నీకు దోస్త్ ఎవరు లేలానే, రోజు పొద్దుగాలకి ఇట్లా సోప తెచ్చడానికి. లక్కయ్య మీలాంటి ఇద్దరు ఒకసారి కాబట్టి ఒకసారి వచ్చిళ్ళు. మా దోస్తు గారు దెబ్బ కొడ తింటారు, అందుకే దెబ్బ కొడ వస్తాడు. అత్తలు వాళ్ళు కూడా మెల్ల వెనక ముంగట. అవు అన్న, అది కూడా వాస్తవమే. మరి పిచ్చడు గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడు. అన్నా రేపటి నుంచి ఉడుకు నీళ్ళు పట్టుకొచ్చుకున్నాము, ఈ సల్లతీళ్ళతోటి కడుగుడు అంటే పానం ధరించలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. అవునరా లక్కయ్య, ఈ చలికి చల్ల నీళ్ళతో కడుక్కుంటే అచ్చేది కూడా లోపలికే పోతాందిరా. ఏ ఊకో అన్న గమ్మ చేస్తాడు, ఉడుకు నీళ్ళు పట్టుకొస్తాడని చూస్తే నవ్వుతాడు. అంటే అది నువ్వు వతకచ్చుకోలేకపోలేదురా, మేమైతే ఉడుకు నీళ్ళ పట్టుకచ్చుకుంటాం. అయిందా లక్కీ? అయిందా? పోంపా అన్న. అరగట్టుగా రాంగా నీకోసం ఆయన పొంగ నా కోసం ఆగవారా? నాకు తెలుసురా నీ సగం సోపొస్తా అని. ఏం మేమేటి పోతాను అయితే ఈయన అవుతాను, జల్దిరా. భయం పాలనా ఇక్కడ పోరున్నది, నేను ఎట్లా నన్ను తప్పించుకొని దాని దగ్గరకు పోవాలి. అక్కడెందుకు అయినావురా? అన్నా నాకు మళ్ళీ అర్జెంట్ వస్తుంది, నేను పోయితా, మీరు ఇంటికి వాళ్ళన్నా. మరి నీళ్ళు ఎట్లనా? నేను ఆకులతో చూసుకుంటానా, మీకెందుకు మీరు వల్లి? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ పోరాని అబ్బా ఇది వెళ్ళిగా, నేను ఆ పోరికే పోయితా. ఇక్కడేం చేస్తాను బుజ్జి? నీకెందుకు బాడుకా? ఏ బుజ్జి ఇప్పుడు నేనేమన్నా గంట కొప్పనికి వస్తాను మాట్లాడకంటే ఎన్నతాడు, ఏం పని చెప్పు నీకు చెప్తా గాని. మరి నువ్వు నన్ను ఏమనొద్దు. నేనేమన్నా కానీ చెప్పు. నాకు చెప్పడానికి బాగా భయం అవుతుంది. ఐ లవ్ యు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? చెప్తా
నచ్చిందని చూపుతారు. నా పని అయిపోయింది. అరే వాళ్ళు నన్ను చంపుతారా నాకు తెలుసురా. సిగ్గులేదు నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ అరే నువ్వు ఎందుకు గంత భయపడతాను? మేము లేమారా? ఏమో నాకు దండి భయం అవుతుందిరా. అది నువ్వేం భయపడకు, నేను ఎర్రన్న ఫోన్ ఇస్తా, ధైర్యంగా ఉంటుందా? అరుణన్న సరికి అరగడుకు పక్కన రాయే, లక్కీ ఆడు బాగా భయపడతాడు. అరే నువ్వేం భయపడకు, అరుణన్న వస్తాడు, నువ్వు భయపడకేం. అగో ఏమైందా లడ్డుగా లక్యానికి? పొద్దుగాల మంచిగా ఉండే, పొద్దుగా గారికి పోయి తట్టండిగా. అందుకే అన్న నీకు ఫోన్ చేసిన. ఆడు పొద్దుగాల అర్జెంట్ అతను ఇంటికి పోయింది చూడు. అర్జెంట్ కాదన్నా, ఈ పోరికెళ్ళి పోయిండు. ఆ పోరు ఏడ్చుకుంటూ పోయిందన్నా. వాళ్ళ అన్న ఇలా చేడగొడుతులని భయపడతాడు. గిదానికి భయపడతావా లక్కియా? నేను లేనా? నీది ఇయ్య కూడా వాళ్ళని ఇయ్య. అమ్మతో అన్న ఒక్కరోజు నాతో ఉండవే, నాకు ధైర్యంగా ఉంటది. ఇడు ఇలా బాగానే భయపడతాడు. నేను ఏది అడిగినా ఏది ఇయ్యాలి నా కోసం ఇడు. అరే ఉంటగాని మా దోస్తుగాడు ఇలా దాగిపిస్తా అన్నారా నాకు. అరే నీకు అర్థమైతలేదురా, తాగిపిమంటాన్రా. అర్రన్న నువ్వు ఇక్కడే 5 నిమిషాలు బీరు పట్టుకున్నా. ఇది ఎత్తదేరా, నీ ప్రేమ నేనెందుకు కానాలి? అబ్బా మస్తున్నారా బీరు? ఉండే నా పైసలేనాయ. అరే లక్ష్య నీ దగ్గర పైసలు లేవా? నువ్వు బీరెట్టు తెచ్చినవరా? మా ముసలిదాన్ని 50 పైసలు పట్టుకొచ్చిందా? మా ముసలిదానికి తెలియకుండా. ఏదో తేడాగా ఉందేంటి? మీ ముసలిదానికి తెలిసిందనుకో నీ పెళ్లి అవుతుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అరే లడ్డు నువ్వు వీడున్నావారా? నీకోసం మీ అమ్మ ఊరంతా తిరుగుతుందిరా. అరే జల్ది పోరా, లేకపోతే నీ పూలు వెళ్తాయి. అరే మా అమ్మ వెళ్తాను, నేను పోతారియా. అరే లక్కగా నేను ఇయ్య కూడా వాళ్ళనియ్యరా, ఇయ్య కూడా వాళ్ళనియ్య. సరేనా? చిని వీనికి ఎక్కినట్టున్నది. అర్రా నువ్వు తాక్కుంటున్నా ఎందుకు వేస్తా? అరే ఏమన్నా అంటున్నా చెప్పురా. అగో మా చెల్లెని ఏడిపించిన పొట్టోడు ఇక్కడనే ఉన్నాడు. ఇవాళ ఎట్లా చేసాం సంగతి చూస్తా. ఆహా విధా ఆడిందిరా నీతో నీ వింత నాటకం. అరే పొడ గిడున్నవారా? నేను ఊరంతా తిరుగుతానా. ఎందుకు పిసలేసిందా? నాకు లేవలేదురా పిసా, ఇప్పుడు నీకు లేస్తుంది నీ పేరు మీద తోలు. ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? సంటారా అంటే సెంటర్ పడతావు, సంటారా అంటే సెంటర్ పడతావు. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ బొక్కలు ఇరుస్తా. నా ఒక్కని చూసి బెదిరించాడు కాదురా, మా అన్న దగ్గర రారా, నీ సంగతి చూస్తాడు. మీ అన్న దగ్గరకు పోతే భయమారా? పారా పోదాం. ఏడీడు అమ్మతాడన్నా, నీ కాలు మొక్తానా, ఇంకోసారి మీ చెల్లి నేర్పి అన్నా, నన్ను వదిలే అన్నా. ఇంతసేపు బాగానే మాట్లాడుతుంది కదా పొట్టోడా. సంగతి ఇట్లా కాదురా. ఇంకొకసారి మా చెల్ల జోలికి వస్తే బొక్కలు చూర చూర ఎత్తా బిడ్డ. 1 గంట తర్వాత. అరే లక్కయ్య పొరలన్నగారు ఒక్కడొస్తాడేంద్ర ఇంకా కూడా.